చాలామంది క్రియేటర్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది వాచ్ టైమ్ రావడం. ఈ వాచ్ టైమ్ ఎలా వస్తుంది? అసలు నాకెందుకు వస్తలేదు అని ఒక ఆలోచనలో వాళ్ళకు మెదడు మొత్తం డిస్టర్బెన్స్ అయితాంది. వాస్తవానికి మన అదృష్టం మంచిగుంటే పెద్ద వీడియోసు జనాలలోకెళ్ళిపోయినాయనుకో, తొందరగానే మనకు వాచ్ టైమ్ అనేది వస్తది. లేదా రెండవ మార్గం ఏంటిదంటే లైవ్ స్ట్రీమ్ పెట్టుకోవడం. ఈ లైవ్ స్ట్రీమ్ పెట్టుకున్నంత మాత్రాన వాచ్ టైమ్ మనకు పర్ఫెక్ట్‌గా వస్తుందని నమ్మకం మాత్రం లేదు. ఎందుకంటే వచ్చిన లైవ్‌లోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యూవరు, ఒక కస్టమరు అతను తిరిగి వెనుకకి ఎళ్ళిపోకుండా మనము బంధించి ఉంచుకోవాలి. మన మాటల ద్వారా గానీ, చూపెట్టే వాతావరణం వలన వాటిని అంటే ఎట్లయితేంది గానీ అతను వెళ్ళిపోకూడదు. ఎందుకంటే అచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటాండు, ఒక వ్యక్తి ఎంతసేపు ఉంటాండు నీ లైవ్‌లో అనేది మాత్రమే కౌంట్ అయితది. అతనొచ్చేసి ఒక 2 సెకన్లు, 5 సెకన్లు ఉండి ఎళ్ళిపోతే గంతే కౌంట్ అయితది. అదే ఒక పావుగంట నువ్వు ఉంచగలిగితే, పావుగంట నీ వాచ్ టైమ్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇది ఒక రెండవ మార్గం అన్నట్టు. ఫస్ట్‌దైతే మన అదృష్టం మంచిగుంటే ఒక వ్లాగ్ గావచ్చు, ఒక షార్ట్ ఫిల్మ్ గావచ్చు, ఇంకేదైనా మంచిదే గానీ, మన అదృష్టం మంచిగుంటే మాత్రం పబ్లిక్ ఎళ్ళిపోయిందనుకో, ఇక నీకు అట్టిగనే వాచ్ టైమ్ అనేది వచ్చేత్తది. అంటే మానిటైజేషన్‌కు అర్హత 4000 గంటల వాచ్ టైమ్ ఉండాలే పెద్ద వీడియోస్‌కు. 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలే. ఇది అన్ని అర్హతలతో కూడిన మానిటైజేషన్ అన్నట్టు. ఇక షార్ట్స్ చేసుకునే వాళ్ళకు ఆహ్, 10,000,000 వ్యూస్ ఉంటే షార్ట్స్ ద్వారా 10,000,000 వచ్చిందనుకో వాళ్ళు కూడా అర్హులే. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి. రెండోది మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్. మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి ఇంకా. ఉంటా. నేను మీ కాశీపేట స్వామి. నేనుండేది మందమరిలా. నా ఇంటి పేరు కాశీపేట. నా పేరు స్వామి.